దీన్ని దాటుకుని ప్రపంచంలో ఈవెన్ అమెరికన్ 55th జనరేషన్ బాంబర్స్ F-22 F-35 ర్యాప్టర్ కూడా మన భారతదేశం కాదు కదా ప్రపంచంలో పనిచేయాలి. అంత శక్తివంతంది S-400. ఇప్పుడు భారతీయులు ప్రపంచం చూసింది. అసలు S-400 అనేది బిగ్గెస్ట్ ట్రెండింగ్. అబ్బాయి ఏమి రక్షించింది, రష్యాకు రుణపడి ఉంటామని భారతీయులు రష్యా జిందాబాద్ పుతిన్ జిందాబాద్ అన్న మనసులో అనుకున్నారండి. కానీ ఇప్పుడు ఏంటంటే ఈరోజు రిపోర్ట్ ఏంటంటే రష్యా ఇప్పుడు S-500 కూడా తయారు చేస్తుంది. దానికంటే అత్యాధునికం అనమాట ఫర్దర్ అన్ని టెక్నాలజీలతో. ఈ S-500ని ఇప్పుడు భారతదేశం చైనా లాంటి దేశాలకు కాదు ఇండియాకి ఆఫర్ చేసింది. మీకు ఇస్తాం. ఇంకోటి ఏంటంటే ఈ ఆఫర్ మామూలు ఆఫర్ కాదండి. ఈ S-500ని మీ దేశంలోనే తయారు చేస్తాం కూడా. చూడండి ఎంత బిగ్గెస్ట్ ఆఫర్. రష్యాకి మనం రుణపడి ఉంటాం. ఎందుకంటే డబ్బులు వ్యాపారం అనేది దాన్ని చూడకండి. వ్యాపారం ఉన్న శక్తివంతమైన ఆయుధాలు ఎవరికి ఎవరో. ఇప్పుడు ఇదే ఆఫర్ చైనాకి ఎందుకు ఇవ్వలేదు, ఇవ్వదు. ఇండియాకి అంటే S-400 అద్భుతం. ఆల్రెడీ 3 తెచ్చుకున్నాం, ఇంకా 2 రావాల్సి ఉంది. ఇంకో సంవత్సరంలోపు వస్తాయి. 5 బ్యాటరీలు అయితే $5.3 బిలియన్. ఇదే సమయంలో రష్యా S-500 కూడా ఇస్తాం, అది కూడా డెవలప్మెంట్ అయిపోతుంది. ఈ S-500 మీ దేశంలోనే తయారు చేస్తాం, టెక్నాలజీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తామంటుంది. ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇది భారతదేశాన్ని రక్షణని మరో స్థాయికి తీసుకుపోతుంది. ఇండియా కూడా S-500 లాంటివి S-400 లాంటి మిసైల్ స్వదేశీ పరిజ్ఞానంతో కూడా తయారు చేస్తుంది. ఇప్పుడు అది టెక్నాలజీ ఇండియాలో తయారు చేస్తే ఆ టెక్నాలజీ కూడా మనకు అవసరం. ఇప్పుడు హాల్లో సుఖోయిల్ తయారు చేసింది, దీంతో ఆమ్కా తయారు చేసింది 5th జనరేషన్. ఇప్పుడు S-400 S-500 టెక్నాలజీ వస్తే మనం భవిష్యత్తులో తయారు చేసుకుంటాం.